హైదరాబాద్ మహానగర ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. ట్రాఫిక్ జామ్లు పెరిగిన పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరమంతటా విస్తరించి ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించబోతోంది. హైదరాబాద్లో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్లు ఉన్నప్పటికీ ఎంఎంటీఎస్ నెట్వర్క్ నగరం నలుమూలలా విస్తరించి ఉంది. అయితే సరైన సౌకర్యాలు లేక సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ కు దూరం అవుతున్నారు. కోవిడ్ కంటే ముందు రోజుకు 1,20,000 మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు పడిపోయింది. మళ్లీ ఎంఎంటీఎస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏడాదికి సుమారు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ఆ 10 కోట్ల రూపాయలను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ రైల్వే జీఎంకు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ త్వరలోనే ఒక ఎంఓయూ కుదుర్చుకోనుంది. కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. స్టేషన్ నుంచి ఇంటికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. రైళ్లు నిర్ణీత సమయానికి నడిచేలా రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు. స్టేషన్లలో వెలుతురు, తాగునీరు, భద్రత వంటి సౌకర్యాలను మెరుగుపరుచుకోనున్నారు. రద్దీ సమయాల్లో మరిన్ని రైళ్లు నడిపేలా కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమల్లోకి వస్తే మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. నెలకు సగటున ఒక ప్రయాణికుడికి 500 నుంచి 800 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే రోడ్లపై సొంత వాహనాల వాడకం తగ్గి కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రయోగాత్మక పథకం ఏడాది పాటు కొనసాగుతుంది. ప్రజల స్పందనను బట్టి దీనిని శాశ్వతం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.